ఏపీలో బలమైన పార్టీగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉత్తరాంధ్రపై ఫోకస్ చేసింది. పక్క రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిన ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతంత మాత్రమే ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఆ పార్టీ వ్యూహం మార్చింది. మేమేంటో తెలియజెప్తా ఉంటోంది. ఇంతకీ ఏం చెప్పదలుచుకుంది? ఇతర పార్టీల కంటే తామేం తక్కువ కాదని ఎందుకంటోంది? వాచ్ దిస్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాథులు అధికార కాంగ్రెస్ ను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల వారీగా పర్యటిస్తూ నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఏపీలో కూడా బీజేపీ అదే స్పీడ్తో పనిచేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో పాటు బీజేపీ పెద్దలు కార్యాచరణ రూపొందించారు. ఏపీలో సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న పార్టీ తెలుగునాట కూడా ముందుకు దూసుకుపోవాలన్న వ్యూహాలైతే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగి అధికార కాంగ్రెస్తో ఢీ అంటే ఢీ అనే స్థితి వరకు వచ్చింది. అదే పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేక, కొన్ని చోట్ల కార్యకర్తలున్న వారికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేక మొత్తం మీద ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతోందనేది వాస్తవం. తాజాగా ఆ పాయింట్ మీదే పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో అనేక పథకాలు అందిస్తున్నా ఆ విషయం ప్రజల్లోకి వెళ్లడం లేదనే లోపాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. ఇప్పుడు ఆయా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బలపడడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో మొదటిగా ఉత్తరాంధ్రను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ ప్రధానంగా వీటిపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు రాయలసీమ నుంచి శ్రీకారం చుట్టిన మాధవ్ ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించారు. ఆగస్టు 18 నుంచి 21 వరకు విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలలో పర్యటించారు. ఇప్పటి వరకు జరిగిన రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశాలు నాయకులు కార్యకర్తలతో సమీక్షలకే పరిమితమయ్యారు. కాగా మాధవ్ మాత్రం కొత్త ఎత్తుగడతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. చాయ్ పే చర్చతో సామాన్య ప్రజానికాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాలలో ప్రముఖులకు నివాళులర్పించడం, అటుపై పార్టీ క్యాడర్తో సమావేశం నిర్వహించారు. వీటితో పాటు స్థానికంగా ఉన్న మేధావులతో సమావేశమయ్యారు. వీటన్నింటికంటే ప్రధానమైనది పార్టీ క్యాడర్ ఉత్సాహపరచడం. దీంతో పాటు వారికి పార్టీ ఏం చేస్తోందనేది స్పష్టం చేయడం. ఇలా అనేక పథకాల రూపంలో ప్రతి ఇంటా నరేంద్ర మోదీ ఉన్నారని తెలియజేస్తున్నారు. దాంతో పాటు మోదీ తెచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గ్రామ గ్రామాన తెలపాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటా మోదీ చేసిన అభివృద్ధి ఫలాలున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. అలాగే స్వచ్ఛ భారత్, ఉజ్వల గ్యాస్, జలజీవన్ మిషన్, జ్యోతి యోజన, గరీబ్ కళ్యాణ్ తదితర పథకాలు బీజేపీ తెచ్చినవేనని ప్రజలకు చాటి చెప్పనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటున్న అనేక పథకాలలో కేంద్రం భాగస్వామ్యముందని తెలియజెప్పాలని భావిస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ పార్టీ పరంగా బలం పెంచుకోవాలంటే మెజారిటీ సెగ్మెంట్లు అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ పెద్దలు ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. రానున్న ఎలక్షన్స్ లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటి నుంచే ఉత్తరాంధ్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారట. మొత్తానికి రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో ఆధిపత్యం తెచ్చుకున్న పార్టీయే అధికారంలో ఉంటుందనేది నానుడి. ఇందుకు అనుగుణంగా ఆయా పార్టీలు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పవచ్చు.
ఇందులో భాగంగానే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం అభివృద్ధిపై ఫోకస్ పెట్టాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కాషాయ పార్టీ కూడా ఉత్తరాంధ్రపైనే దృష్టి సారించింది. దీంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.